బాబు గారు మాట్లాడన్న దానికి దేశమంతా అదే నడుస్తాను. ఒక్క నిమిషం పెట్ట మీ ద్వారా పెట్టేది సరే కెమెరా అవును సుబ్బు వాళ్ళు ఎస్యూబీసీ ఇక్కడే ఉండు వస్తాడు వస్తున్నారా ఏం జరుగుతుందా నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను అడ్వకేట్ అండి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుందో లడ్డు విషయంలో జంతువుల నుంచి తీసినటువంటి నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేస్తున్నారండి. ఇది ఒక ప్రాపగండా అండి. ఈ యొక్క పవిత్రమైన యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అపవిత్రం చేయడం కోసం మాట్లాడే మాటలు తప్ప అలాంటివి ఏం జరగదు. చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏదైతే సప్లై చేస్తారో ఆ సప్లైస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. లడ్డూ కూడా చాలా బాగుందండి, నాణ్యతతో ఉంది. అలాంటి ఏమైనా తప్పుడు ప్రచారం జరిగితే కనుక దాన్ని ఖండించాల్సిందే. తర్వాత ఎవరైనా అలాంటిది ఏమైనా జరిగిందంటే ప్రత్యక్షంగా వచ్చి చూస్తే తప్ప మనం చెప్పలేము. ఇది అంత అబద్ధమని మేము అనుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. मेरा नाम है संतोष सिंघल। मैं महाराष्ट्र सोलापुर से आया हूँ। तिरुपति में जो लड्डू का प्रसाद बांटा जा रहा है, पहले का लड्डू का स्वाद अभी का लड्डू का स्वाद वही है, एक ही है। थोड़ी अच्छा है, बहुत प्रसन्न है। ओम नमो वेंकटेश्वर। अभी रिपोर्ट था तो सही है, वो कैसा लाडू बन रहे हैं वैसा ही लाडू बन रहे हैं। सीएम आल्सो सेम टू सेम है, ओके, कुछ नहीं फर्क है। ఓకే, ధన్యవాదాలు. నమో వెంకటేశ్వర. అనంతపురం నుంచి వచ్చాము మేము. లడ్డు అయితే సూపర్ ఉంది. టేస్ట్ అనేది ఇప్పుడు ఇంకా అంటే బాగుందని నేను అవునా ఓకే, అది మనకైతే తెలియదు. ఇప్పుడైతే టేస్ట్ సూపర్. నాకు తెలిసి అయితే ఈ గవర్నమెంట్ మంచిగానే చేస్తుందని నేను అనుకుంటున్నాను. అవునా ఓకే. సో నేను దాని అప్డేట్ చూడలేదు. ఓకే, అయితే అంటే అంటే అన్ని ఇక్కడ ఫెసిలిటీస్ అయితే సూపర్. సో దాని విషయంలో మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు లడ్డు ప్రత్యేకంగా లడ్డు విషయంలోకి వస్తాయేమో అసలు పేరు పెట్టాల్సిన పని లేదు. జస్ట్ రూమర్స్ అనుకుంటున్నాను నేనైతే. ఈ గవర్నమెంట్ ఎక్సలెంట్ గా అందిస్తుంది ప్రతి విషయంలో. అప్పటికిప్పటికి టేస్ట్ అనే విషయంలో అయితే ఇప్పుడు క్వాలిటీగానే ఉందని నేను ఇప్పుడు చూసిన టేస్ట్ బట్టి అనుకుంటున్నాను. ఇంతకుముందు గవర్నమెంట్కి ఇప్పటికీ ఇది ఇంకా మంచిదే అని నా భావన, అంతే. అది నేను అనుకుంటున్నా. పాత లడ్డు ఇప్పుడు అంటే లడ్డు విషయంలో కూడా సేమ్ సైజు మనకి సేమ్ సైజే ఉంది. అది నేను అబ్జర్వ్ చేశాను. క్వాలిటీ విషయంలో మనం పేరు పెట్టాల్సిన పని లేదు. ప్రజెంట్ గవర్నమెంట్ ఎక్ஸலென்ட் గా చూసుకుంటుంది. தமிழ்நாடு ஈரோட்டில இருந்து வரேன். லட்டு வந்து ஃபர்ஸ்ட் லாஸ்ட் மந்த் வந்திருந்தேன். அப்போ இருந்த குவாலிட்டிக்கும் இப்போ வந்து பார்த்தீங்கன்னாக்கா நல்லா குவாலிட்டி இன்க்ரீஸ் பண்ணிக்கிறாங்க. ஸ்மெல்லு வந்து பார்த்தீங்கன்னாக்கா முன்னாடி சாமி தரிசனம் பார்த்துட்டு வரும்போதே வந்து ஸ்மெல் அங்கேயே வந்தது. லட்டு குவாலிட்டி வந்து இன்க்ரீஸ் பண்ணிக்கிறாங்க. ஒரே ஒரு சின்ன இது என்னன்னாக்கா லட்டுனுடைய கவுண்ட் மட்டும் ஃபர்ஸ்ட் அதிகமாக கொடுத்துட்டு இருந்தாங்க. இப்போ வந்து 3 லட்டு தான் கொடுக்குறாங்க. அது வந்து ஒரு ஃபேமிலியில் ஒருத்தர் மட்டும் வராங்க அப்படின்னாக்கா அது மட்டும் கொஞ்சம் ஒரு குறையா இருக்கு. மற்றபடி லட்டுனுடைய குவாலிட்டி வந்து ஓகே, சூப்பர்.
சாமி தரிசனம் பண்றப்ப मैं दो पहले तिरुपति को आया था। दो पहले जैसा ही टेस्ट था ना वैसा ही इस बार ही लड्डू का टेस्ट वही है। अभी जो मैं आज मॉर्निंग को चंद्रबाबू नायडू जो कि एपी के सीएम है उन्होंने स्टेटमेंट ऐसा दिया है कि वो अपना जो लड्डू बनाता है तिरुपति में उसमें जो ये मिक्स करता है चर्बी, वैसा कुछ नहीं है मेरे ख्याल से। मैं बोले तो ईयरली में 5-6 बार तिरुपति को आ जाता हूँ। जो टेस्ट है वही लड्डू का टेस्ट है। ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉండే టేస్ట్ ऑलमोस्ट सेम टेस्ट। ఓకే థ్యాంక్ యూ ఓకే Om Namo Venkateshaya. My name is Sri Hashmi and I am from Hyderabad. I would like to highlight the fact that the ghee that is used in the making of Tirupati Laddu is completely pure and it has no added fats like as highlighted like fish oils and all of that. It is completely pure and as being tasted it is used a fresh ghee is already used. So yeah, Om Namo Venkateshaya. ఓకే